కానీ ఏకే ఖాన్ గారు ఎప్పుడు కూడా ఒక కేసు చేసేటప్పుడు ద కేసు హిస్టరీ చూసి దాంతోపాటు ఎక్యూజ్డ్ లేదా కంప్లైంట్ కానీ లేదా ఎక్యూజ్డ్ పార్టీ వైపు నుంచి ఒక స్టడీ చేస్తే కానీ ఏకే ఖాన్ గారు ఏ కేసు టేకప్ చేయరు అన్నది ఎప్పుడు మీకు ఒక మార్క్ ఉంది. అలాంటి ఏకే ఖాన్ గారు రేవంత్ రెడ్డి కేసులో మీరు నమ్ముతున్నారు అసలు నిజంగా జరిగింది లేదా పొలిటికల్ మోటివేట్ అనేది? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నౌ కోర్ట్స్లో ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు ఆర్గ్యూ అవుట్. అదర్ సైడ్ ఆల్సో వీల్ ఆర్గ్యూ. అక్యూజ్ సైడ్ నుంచి కూడా ఆర్గ్యూ చేశారు కదా, పెద్ద పెద్ద లాయర్స్, పెద్ద పెద్ద అడ్వకేట్స్ వచ్చారు, చేశారు. బట్ నౌ వెన్ కోర్ట్స్ హ్యావ్ హెల్డ్, బికాజ్ ఆల్ రికార్డ్ వీ పుట్ ఇట్ బిఫోర్ ది కోర్ట్. ఏది దాచలేదు, మొత్తం పెట్టాం. మీకు ఆడియో విజువల్ రికార్డ్స్ మొదలుకొని మిగతా డాక్యుమెంటరీ ప్రూఫ్, మా దగ్గర ఉన్న అర్లియర్ ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చింది, మొత్తం పెట్టాం. అంతా చూసిన తర్వాత కోర్ట్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఎస్ దెర్ వాజ్ ఏ కేస్. కానీ ఆ కేసు తర్వాత మీరు అదే టైంలో మీ పదవి విరమణ చెందిన తర్వాత ఆ కేసు అవుతున్న టైంలో మీరు తర్వాత మరొకసారి ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి ఒక గైడెన్స్ ఇచ్చారు అనేది అది ఇలా జరిగిందని చెప్తాను నేను. అది ఎగ్జాక్ట్గా జరిగింది ఏంటంటే, ఆ రోజు మీరు యు సీ పార్క్ హయాత్ హోటల్. పార్క్ హయాత్ హోటల్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ హీ హ్యాడ్ ఆర్గనైజ్డ్ ఏ యూత్ ప్రోగ్రామ్. వాళ్ళతో 3 days వర్క్షాప్ జరిగింది. దాన్ని వ్యాలిడిక్టరీ ప్రోగ్రామ్కు వాళ్ళని అడ్రస్ చేసి సర్టిఫికేట్స్ ఇవ్వడం కోసం నన్ను, అప్పుడు ఆండ్రూస్ అని ఉండేవాడు, ఆండ్రూస్ ఇన్వైటెడ్ మీ టు కమ్ అండ్ గివ్ ది సర్టిఫికేట్స్ ఇవ్వడం కోసం పిలిచాడు. ఐ అగ్రీడ్. బట్ అదే రోజు ఒక టీవీ ఛానల్లో 1 o'clock లైవ్ ప్రోగ్రామ్ ఉండింది నాకు. నేను వీళ్ళకి చెప్పాను 12:15 మీ ప్రోగ్రామ్ అయిపోవాలి. 12:15 అంటే నేనేమనుకున్నాను అంటే 12:30 వరకు అవుతుంది, అరగంటలో నేను అక్కడ వెళ్ళొచ్చు ప్రోగ్రామ్ కానీ ఈయనకు చెప్పడం జరిగింది. వీళ్ళు బ్రిటిష్ సాంప్రదాయాల ప్రకారం 12:15 అంటే కరెక్ట్గా 12:15 ఎండ్ చేశారు. ఇంకా నా పరిస్థితి ఎలా ఉందంటే, ఆ 45 నిమిషాల్లో నేను రిటర్న్ వచ్చి ఆఫీస్కి వచ్చి మళ్ళీ టీవీ స్టూడియోకి వెళ్ళలేను. స్టూడియో దగ్గరే ఉండింది పార్క్ హయాత్ హోటల్లో. సో ఇక 45 minutes ఏం చేయాలో అర్థం కాకుండా, దాని పక్కనే ఉంది ఏసీబీ ఆఫీస్, దగ్గరే ఉంది, దగ్గరలోనే ఉంది. సో చాలా రోజులు అయింది కదా, రిటైర్ అయిన తర్వాత వెళ్ళలేదని ఒకసారి వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళిన తర్వాత 8-10 మంది ఆఫీసర్స్ ఉన్నారు నాతో పాటు. అక్కడ చేసిందంతా ఏంటంటే, వెళ్ళి ఐ జస్ట్ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ టీ విత్ దెమ్. ఎగ్జాక్ట్లీ 10 to 12 minutes ఐ వాజ్ దేర్ విత్ దెమ్. అందులో 1-to-1 ఏం లేదు ఇంట్లో. ఆ కేసు హ్యాండిల్ చేసింది 2-3 అంతే. మిగతా 8-10 మంది ఆఫీసర్స్ ఉన్నారు. 3.5 సంవత్సరం అక్కడ పనిచేసిన తర్వాత మీరు వెళ్తే నార్మల్గా నాకు, నా ఆఫీసర్స్, పనిచేసిన ఆఫీసర్స్ మంచి ర్యాపో ఉంటుంది, చాలా ఆత్మీయంగా ఉంటాం మేమంతా. సో అక్కడ కూర్చున్నాము. కొంతమంది డిఎస్పీలు ఉన్నారు, అడిషనల్ ఎస్పీలు, ఐజీ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరం కూర్చున్నాము. వీ హ్యాడ్ ఇట్. 10 minutes తర్వాత ఐ వెంట్ అటెండెడ్ మై ప్రోగ్రామ్ అండ్ కేమ్ అవే. దట్స్ ఎగ్జాక్ట్లీ దట్ హ్యాపెండ్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. కానీ మీరు గైడెన్స్ ఇవ్వడం, ఆ గైడెన్స్ ఇచ్చిన విషయాన్ని అప్పుడు చారుసింహ మేడం గవర్నర్కి చెప్పడం, ఇదంతా ఓపెన్ అవ్వడంతో ఆమె కూడా ట్రాన్స్ఫర్ చేశారనేది వార్త. నేను మై ఫిలాసఫీ త్రూ అవుట్ మై లైఫ్ హ్యాస్ బీన్, లాస్ట్ డే అక్కడ సైన్ చేసి వచ్చిన తర్వాత అయిపోయింది. దాంతో భావబంధాలన్నీ తెగిపోతాయి. ఆ ఉద్యోగంతో వేరే ఉద్యోగం చేసుకుంటాను. ఇంకా అందుకే నేను కొన్ని పెద్ద కేసులు కూడా అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసులో ఏమైంది లేదు, ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందో నాకు తెలియదు. ఇంక దీని తర్వాత సార్ మీరు టోటల్గా ఫైనల్గా చెప్పండి సార్, ఆ కేసు వరకు అంటే రేవంత్ రెడ్డి అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదన, చంద్రబాబు నాయుడు గారి వాయిస్ నిజమంటారా? అసలు ఇదంతా పొలిటికల్ మోటివేట్ అంటారా, లేదంటే నిజంగా జరిగింది రేవంత్ రెడ్డి అంటారు? అంటే నేను ఆ పార్టీ గురించి అడగట్లేదు, ఆ కేసు మీరు పూర్తి స్టడీ చేశారు కదా. ఇఫ్ వీ హ్యాడ్ నాట్ బిలీవ్డ్ విత్ ది కంప్లైంట్ and the evidence that was available, we would not have gone ahead with the case. We believed the case had happened. That's why we reported to all the constitutional agencies that had to know, court kavachu, election commission kavachu. Then we continued with the investigation. The investigations ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్ ఉండి ఫస్ట్ 50% మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. అక్కడ నుంచి 60 తెచ్చుకోవడం ఇంకొంచెం కష్టపడాలి. 95 రీచ్ అయిన వాడు 96 తెచ్చుకోవాలన్నా చాలా కష్టం అవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా అదే అవుతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, 5th day, 10th day లోపల 99% ఆఫ్ ది కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. ఇంకా 1% ఇట్ మై టేక్ క్వైట్ లాంగ్ టైమ్ టు గో. ఇప్పుడు ఈ కేసులో కూడా కొంతమంది చెప్తారు బిగినింగ్లో ఉన్న స్పీడ్ తర్వాత రాలేదని. బిగినింగ్లో స్పీడ్ ఏ కేసులో అయినా ఉంటుంది, ఈ కేసే కాదు, ఏ కేసులో అయినా ఉంటుంది. దాని తర్వాత ఇంక్రిమెంటల్ అడిషన్ వస్తుంది కదా, అది ఎప్పుడు కూడా స్లోగానే ఉంటుంది. అది కానీ 99% అని అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు వాయిస్ రికార్డ్ చేయలేపారు ఎందుకని? అది ఇట్ గో సి నో. ఇంత లోపల మళ్ళీ కోర్ట్స్కి వెళ్ళాయి కదా వ్యవహారాలు ఇవి. హైకోర్టులో కొన్ని ఇష్యూస్ వెళ్ళాయి.
దాన్ని ఆన్సర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి క్లియర్ చేసుకొని రావాలి. సుప్రీంకోర్టులో 2 వ్యవహారాలు ఉన్నాయి దీనికి సంబంధించి, అవి క్లియర్ కావాలి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది దీంట్లో స్పీడ్ అనేది. అంటే ఈ కేసులో ఫైనల్గా రేవంత్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఉందంటారా, లేదంటే బయటపడే అవకాశం ఉందంటారా? See, as investigators, as a professional investigating agency, I always believe in my case. ఎప్పుడైనా సరే నేను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఐ ఫీల్ దట్ ఐ విల్ డూ బెస్ట్ ఆఫ్ మై జాబ్ అండ్ ఐ విల్ ఆల్సో బిలీవ్ ఇన్ ది ఎవిడెన్సెస్ ఇన్ మై ఓన్ కాంపిటెన్స్. ఐ పుట్ ఇట్ టు ది కోర్ట్. దేర్ ఆఫ్టర్ వాట్ హ్యాపెన్స్ అంతా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch